వాళ్ళిద్దరూ అధికార ప్రతిపక్ష లీడర్లు. ఒకరు అధికారంలో ఉంటే మరొకరు నియోజకవర్గంలో కనిపించారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యే అధికారంలో ఉండగా ప్రతిపక్ష లీడర్గా ఉన్న ఆ నేత హైదరాబాద్కి పరిమితమయ్యారు. ఇప్పుడు సర్కార్ మారింది, టీడీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో ఆ వైసీపీ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అడుగు పెట్టడం లేదు. చివరికి కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకున్నా ఆయన్ను ఇలాకాలో కాలు పెట్టనీయడం లేదా? ఇంతలా ఆధిపత్య పోరుతో రగిలిపోతున్న ఆ నియోజకవర్గం ఏంటి? ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఫ్యాషన్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. ఆ నియోజకవర్గం ఎప్పుడూ రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి టీడీపీ నేతలకు చుక్కలు చూపించారు. తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టారు. ఒకానొక సమయంలో జేసీ ప్రభాకర్ నియోజకవర్గం వదిలేసి హైదరాబాద్లో తలదాచుకునే పరిస్థితి కల్పించారు. అప్పట్లో ఇద్దరు నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రిలో అసలైన ఫ్యాక్షన్ పాలిటిక్స్ కనిపించాయి. కానీ చూస్తూనే 5 ఏళ్లు గడిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది. దాంతో జేసీ అసలైన గేమ్ మొదలుపెట్టారు. ఇప్పుడు కేతిరెడ్డి తాడిపత్రిని వదిలేసి పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో రాజకీయాలన్నీ ఒక ఎత్తు అయితే తాడిపత్రి రాజకీయాలు మరో లెవెల్ అనే చెప్పాలి. తాడిపత్రి నియోజకవర్గంలో తొలి నుంచి ఈ 2 కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది. 2 ఫ్యామిలీలు ఒకచోట కలవలేని పరిస్థితి. గతంలో జేసీ దివాకర్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో కేతిరెడ్డి ఫ్యామిలీ ఎన్నో ఇబ్బందులు పడింది. ఆ తర్వాత కేతిరెడ్డి ఎమ్మెల్యే కావడంతో జేసీ ఫ్యామిలీని ఇబ్బందులకు గురిచేశారు. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిన పెద్దారెడ్డి తెగ హడావిడి చేశారు. అప్పట్లో పెద్దారెడ్డి వైఖరిని చాలా మంది తప్పుపట్టారు. రాజకీయాల్లో విభేదాలుంటే ఎన్నికల్లో బలాబలాలు చూసుకోవాలి, అంతేకాని ఇలా అధికారంలో ఉన్నోళ్లు లేని వాళ్ళ స్వేచ్ఛను హరించి వేస్తామంటే ఎలా కుదురుతుందనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట దక్కింది. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆయనకు అనుమతిచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులు తనను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కానీ తాడిపత్రికి 10ల సంఖ్యలో వాహనాలతో ర్యాలీగా వెళ్లవద్దని ఆదేశించింది. కేవలం 5 వాహనాల్లో మాత్రమే తాడిపత్రికి వెళ్లాలని తెలిపింది. అలాగే తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డికి తగిన భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి జిల్లా ఎస్పీ జగదీష్ను కలిసి 1-2 రోజుల్లో తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇక్కడే అసలైన గేమ్ మొదలైంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చినా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఆయన వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే తిరిగి వెళ్లడంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా తాను మాత్రం రానివ్వనని గట్టిగా చెప్పారు. పెద్దారెడ్డికి ఎవరూ మద్దతు ఇవ్వొద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒకవేళ వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మా వాళ్ళకి చెప్తానా, అవతల వాళ్ళకు చెప్తానా, దయచేసి మీరు ఎవరిని పిలుచుకునే నేను వద్దని ఎవరిని పెట్టినా నాకు వద్దు. దయచేసి ఎక్స్ఎమ్మెల్యేకు నాకు సరిపోదు. నేనంటే ఆయన సరిపోదు, ఆయన అంటే నాకు సరిపోదు. ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను. ఎవరో చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తాడంటే 3 సైడ్లు వస్తాడు. రండి రా ఎవడో వచ్చేవాడు సమాజ్ చేద్దండి. ఊళ్ళు బాగుండండి, సమాజ్ చేస్తారా? వస్తారంట 3 సైకిల్లో. వాడే తిరిగి పోలేడు, మీరే వస్తారు తిరిగి. రమ్మనరా
మొత్తం మీద ఇన్నాళ్లు కాస్త చల్లబడిన తాడిపత్రి పాలిటిక్స్ హైకోర్టు తీర్పుతో మరోసారి హీటెక్కాయి. ఒకవేళ కోర్టు తీర్పు నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళితే మాత్రం గొడవలు మరింత ముదిరే అవకాశం ఉందని పోలీసులు టెన్షన్ పడుతున్నారు. కానీ పెద్దారెడ్డి మాత్రం తాడిపత్రికి వెళ్లేందుకు రెడీ అంటున్నారు. దాంతో ఏం జరుగుతుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.